అందరికీ నమస్కారం. ఇటీవల జరిగినటువంటి ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే, కేవలం ఎమోషన్స్ త్రూ ఏదో గాలివాటంలాగా వెళ్ళిపోతే అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఇప్పుడు నేను నిర్మోహమాటంగా ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. ఏమిటి అంటే, ఈ విజయ విహారం రమణమూర్తి అనే హిందూ వ్యతిరేకి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది అర్థరహితం. అట్ ది సేమ్ టైం వాళ్ళకే అది ప్లస్ చేస్తుంది. అండ్ అది హిందువుల యొక్క పోరాట యోధ చిహ్నము కూడా కాదు. ఏది ఆ దాడి చేయడం, ఆ చేసే విధానం కానీ. ఒకవేళ నిజంగా అంత ప్రతిఘటన లేదా అంత ప్రతిచర్యకి పూనుకోవాలని ఉంటే అతని పర్సనల్ అడ్రస్ ఉంటుంది, ఆయన ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నిరసన తెలపవచ్చు. ఇంకా ఎవరు చెప్పినా వినరు కాబట్టి మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. చట్టాలని చేతుల్లోకి తీసుకుంటారా, చట్టాన్ని గౌరవిస్తారా, అది మీ ఇష్టం. కానీ ఒక డిబేట్ అంటూ వెళ్ళి అక్కడ వాదించాల్సింది పోయి అనవసరమైనటువంటి అటెంప్ట్స్ ద్వారా ఇదిగోండి ఇలాంటి సానుభూతి లేకపోతే దానికి వక్రభాష్యాలు యాడ్ అయ్యి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తలుగా మారుతాయి. అదంతా కూడా దేనికి వ్యతిరేకంగా ఉంటుంది అంటే హిందువులకి, హిందుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. అయితే గత 2-3 రోజులుగా నేను చేసినటువంటి వీడియోల కింద కొంతమంది అంటున్నారు సాఫ్ట్గా ఉంటే అవ్వదు అంటే మరి ఏం చేయాలి అంటే కామెంట్స్ రూపంలో రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా తిట్టేయటం హిందుత్వమా, లేకపోతే మనకు అపోజిషన్ ఒకడు వాదిస్తున్నాడు లేదా మన దేవుళ్ళని కించపరుస్తున్నాడు అని చెప్పేసి వాడిని కొట్టేయడం హిందుత్వమా? అట్లా అంటే ఇతర మతస్థులకి ఏదైతే మతి స్థిమితాన్ని కోల్పోయేలా చేసేటటువంటి ఆయా మతాలకి మనకి తేడా ఏంటి? మన దగ్గర అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, దాన్ని గనక సానబెట్టి తిప్పి కొడితే అవతలి వాడు ఎన్ని గ్లాసులు తాగాలో మనకు రిప్లై ఇవ్వాలంటే అదే నీళ్లు. అర్థమైందా నేను చెప్పేది? అంతేగాని అనవసరమైనటువంటి ఈ దాడులు దాని ద్వారా ఏమొస్తాయి? ఒకటి, వాడు అంటే అవతలి అపోనెంట్ మన మీద ఈ విధంగా చెయ్యి వేశాడు అనుకోండి, దానికి తగ్గటువంటి రియాక్షను వేరే లెవెల్లో ఉండాలి. అది మనం కాదనట్లేదు. మన దేశానికి ఉన్నటువంటి లక్షణం కూడా అదే కదా. మనం ఏ దేశం మీద కోరి యుద్ధానికి పూనుకోము, కానీ మనల్ని టార్గెట్ చేస్తే కూడా విడిచిపెట్టము. ఇదే దేశానికైనా ధర్మానికైనా అప్లై కావాల్సినటువంటి లైన్, పాటించాల్సినటువంటి లైన్. ఇది కాకుండా ఎక్స్ట్రీమిజం లేకపోతే అదే హిందుత్వం అనేలాగా మీరు నిర్వచించడానికి ముందుకు పోతే అది హిందుత్వానికి మీరు చేసే నష్టమే అవుతుంది. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ వ్యక్తి మొన్న ఏం చేశాడు, ఆ విజయ విహారం రమణమూర్తి అనే హిందూ వ్యతిరేకిని, యాంటీ నేషనల్ని చెప్పుతో కొట్టాడు. అది నిరసననా లేకపోతే అతడు రెచ్చగొట్టాడా, ఆ కవ్వింపు చర్యలకి ఇతడు ఎమోషనల్ అయిపోయి చేశాడా, అవన్నీ పక్కన పెడితే ఎన్నో విషయాల్ని డైవర్ట్ చేసింది. ఆ రావణ్ టాపిక్ని డైవర్ట్ చేసింది. అదేదో స్కూల్లో పాత బస్తీ కల్మా అనేది విద్యార్థులకి హోంవర్క్గా ఇస్తున్నారంట, లేదా ఇస్లాంకి సంబంధించినటువంటి విషయాలు ఏవో బోధిస్తూ ఉన్నారంట హోంవర్క్ రూపంలో. ఆ ఇష్యూ మీద మాట్లాడే అవకాశం లేదు. లేదా భరత్ అనే ఆటో డ్రైవర్ ఇష్యూ ఉంది, ఆ విషయం కూడా డైవర్ట్ అయిపోయే పరిస్థితి. ఇదేమన్నా ఇంపార్టెంటా? ఈ దాడి చేయడం అనే గొప్పతనమా అంటే ఏమీ లేదు. ఈ దాడి చేయటము లేదా ఇత్యాది వాటికి పాల్పడడం అనేది అపరిపక్వత. అండ్ అది చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమే. అది హిందుత్వవాదుల లక్షణం కాదు, కాకూడదు. అవతలివాడు మనల్ని ఏ విధంగా దాడి చేస్తుంటే దానికి తగ్గట్లుగా మనం దాడి చేయాలి. అవతలివాడు ఏవో 4 సొల్లు కబుర్లు చెబుతూ 4 పేపర్లు చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, హిందుత్వం మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటిక్స్. మనం ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి నెరేటివ్ని బిల్డ్ చేయాలి. బీజేపీలో ఒక నేత మురళీధర్ గారు, లేకపోతే నేషనల్ లెవెల్లో చాలామంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు బీజేపీలో కానీ లేదా హిందుత్వ సర్కిల్స్లో కానీ. వాళ్ళందరూ తమ వాదన పటిమతో ముందుకొచ్చి జనాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా, లేకపోతే ఇట్లా దాడులు చేశా, అట్లా దాడులు చేస్తే హిందుత్వ వీరులు అయిపోతారా, అండ్ వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే మేము హిందువులం కాకుండా పోతామా? ఎట్టి పరిస్థితుల్లో నేను ఇటువంటి వాటికి సపోర్టు చేయను. అనవసరంగా యూత్ ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి ఇదే నిజమేమో, ఇలా చేస్తేనే హిందుత్వం రక్షించబడుతుందేమో అని భ్రమలో పడిపోతారు. మన గురించి మనం తెలుసుకొని మన గురించి తప్పుడు కథనాలు అల్లే వాడికి సరైనటువంటి రీతిలో సమాధానం చెప్పడం హిందుత్వ రక్షణ అవుతుంది తప్ప చేతుల్లోకి ఇలా తీసుకుంటారు ఆ చట్టాలని. దాడులు చేస్తే పరిరక్షణ అయిపోతుందా? ఆ హిందూ వ్యతిరేకికి ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాలి. ఈ వీడియోలో అది కూడా నేను చూపిస్తాను. అలాగే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఇతను, నేను ఒకసారి లిస్టు చూసుకుంటే అతను ఫేస్బుక్ ప్రొఫైల్ చూసుకుంటే గతంలో వీరరాఘవరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్మాదపూరితంగా చిలుకూరు బాలాజీ రంగరాజన్ గారి మీద దాడి చేస్తే దాన్ని సమర్థించాడు ఈయన. అంటే వీళ్ళ ఆవేశం ఏంటి, ఏమైనా అర్థం ఉందా? ఆ ఫేస్బుక్ పోస్టులు కనుక చూస్తే ఎన్నో రకాలైనటువంటి హిందూ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలే ఉన్నాయి, లేదా హింసాపూరితమైనటువంటి ధోరణినే కలిగి ఉన్నాయి. ఇప్పుడు
ఒక 5-10 హిందుత్వ కోణంలో ప్రోగా మాట్లాడేసి అదే హిందువులకి హిందుత్వ సంస్థలకి వ్యతిరేకంగా మరొక 5-10 పోస్టులు మాట్లాడేస్తే అది రక్షణ అవుతుందా లేకపోతే భక్షణ అవుతుందా? కొంచెం అర్థం చేసుకోవాలి. నేను చూశాను ఇతని పోస్టులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి అమానుషమైన దాడి, అదొక పిచ్చి దాడి. అలాంటి దాడిని వీళ్ళు బేషరతుగా సపోర్టు చేయడమే కాకుండా నేడు ఇంకొక వ్యక్తి మీద దాడి చేసి హిందుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారు. తెలుసో తెలియకో అన్నది నాకు అనవసరం, కానీ వీరి విధానాల వల్ల ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది హిందుత్వానికి. ఇది మీకు అర్థం కాలేదనుకోండి, దయచేసి నన్ను మన్నించండి, నేనేమీ చేయలేను. నా డ్యూటీ ఇదే. ఇప్పుడు జనాల్ని ఎడ్యుకేట్ చేయడం ముఖ్యం, కానీ ఎమోషనల్ చేసేసి రెచ్చగొట్టడం కాదు కదా. అది తప్పు కూడా, పాపం కూడా. సబ్జెక్ట్ మీద అవగాహన లేనప్పుడే ఇలాంటివి చేస్తాం. కనుక ఇక్కడ నేను అనేది ఆ రమణమూర్తి అనే హిందూ వ్యతిరేకి, నేను ఆ ట్యాగ్ని విడవట్లేదు. ఆ హిందూ వ్యతిరేకికి సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నాలు భరతవర్ష చేస్తుంది. ఏ కోణంలో, భాషలో కానీ సబ్జెక్టులో కానీ ఎక్కడా కూడా సంస్కారాన్ని వీడం, చట్ట పరిధులు దాటం. క్లియర్ కట్గా అతడిని ఎక్స్పోజ్ చేసి తీరతాను నేను. ఎవరిని? ఆ విజయ విహారం రమణమూర్తిని. అతని మీద వచ్చిన ఎలిగేషన్స్, లేదా అతను చేసిన ఇటీవలి స్పీచెస్, అంతకుముందు స్పీచెస్, ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఒక ఉదాహరణని మీకు చూపిస్తాను. ఎలాంటి జిత్తుల మారి వ్యక్తి అనేది ఈ రమణమూర్తి అనేది నేను చూపిస్తాను. అట్ ది సేమ్ టైం నేను అనేది ఏంటంటే, ఇటువంటి వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం లేదు అని నేనైతే అంటాను. ఎప్పటికీ కూడా అసందర్భంగా, అర్థరహితంగా, ఊరకనే మన వైపు నుంచి దాడి జరగడం అనేది నిజంగా అపరిపక్వ అండ్ హిందుత్వానికి వ్యతిరేకమైనటువంటి చర్యనే అవుతుంది అనే విషయాన్ని మరొకసారి నిర్ధారిస్తూ, రేపొద్దున ఇంకొకరు వచ్చేసి హిందుత్వవాదిగా పోర్ట్రే అయితే ఒకసారి పూర్వాపరాలు చూడండి, రీసెర్చ్ చేయండి. మీ చేతిలో ఫోన్ ఉంది, గూగుల్ ఉంది, కొట్టండి. ఆ పేర్లు, వివరాలు కొట్టి ఒకసారి పూర్వపరాలు అప్పుడు గమనించి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఎందుకు అలా ఎమోషనల్ అయిపోతారు? జై శ్రీరామ్ నినాదం మన దేశభక్తికి, ధర్మ నిరతికి సంబంధించింది. రెచ్చిపోయి అవతల వాళ్ళని ఏదో చేసేయాలని కాదు, అలాగే అవతలివాడు ఏదో చేస్తుంటే చూస్తూ ఊరుకోమని కూడా కాదు. కానీ అవతలివాడి చర్య బట్టి మన ప్రతిచర్య ఉండాలి తప్ప మనమే నిందితులుగా, నేరస్తులుగా మారితే ఇంకా అర్థమే ఉంది చెప్పండి. ఇక దీన్ని అడ్డు పెట్టుకొని ఈ టైమ్స్ నౌలో ఎలాంటి వార్త వచ్చింది చూడండి. టైమ్స్ నౌలో ఏ లైవ్ యూట్యూబ్ డిబేట్ ఇన్ హైదరాబాద్ టర్న్డ్ వైలెంట్ ఆఫ్టర్ ప్రీస్ట్ రమణమూర్తి. అంటే ఈ రమణమూర్తి ప్రీస్టా? ఎప్పటి నుంచి ప్రీస్ట్ అయ్యింది ఆయన? సో వీళ్ళకి తడి తక్కువ, తమాషా ఎక్కువ అన్నట్లుగా వీళ్ళకి విషయం తక్కువ, వివరణ ఎక్కువ అనమాట. ఇలాంటి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మీడియా మాధ్యమాలకి ఆ ప్రీస్ట్ రమణమూర్తి మీద అటాక్ జరిగింది, చెప్పులతో అటాక్ జరిగింది అని చెప్పేసి రైట్ వింగ్ యాక్టివిస్ట్ అంటే ఎవరు రైట్ వింగ్ యాక్టివిస్ట్? ఎవరు ఇచ్చారు రైట్ వింగ్ యాక్టివిస్ట్ అని? ఆ సదరు వ్యక్తికి రైట్ వింగ్ నేషనలిజంకి సంబంధం ఏమిటి? అంటే నేను ఏది పడితే అది అనేసి, ఏది పడితే అది చేసేసి రైట్ వింగ్కి అప్లై చేస్తారా? నేను ఒప్పుకోను ఆ విషయాన్ని. వ్యక్తిగతంగా నేను ఇలాంటి వాటిని వ్యతిరేకిస్తాను. రైట్ వింగ్ నేషనలిజం అనేది హింసా మార్గాన్ని లేకపోతే దాడుల్ని ప్రోత్సహించదు, దాన్ని వ్యతిరేకిస్తుంది, చట్టరీత్యా చర్యలు తీసుకోమని కూడా చెబుతుంది. అంతే తప్ప ఆ రైట్ వింగ్ యాక్టివిస్ట్ అని చెప్పేసి, అంటే రైట్ వింగ్ యాక్టివిస్టు ప్రీస్టులను కొడతాడా? ఎలా పోర్ట్రే చేస్తున్నారు ఈ వార్తని? ఎంతటి ప్రమాదం ఉంది ఇందులో? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా ఆవేదన కూడా మీకు అర్థమవుతుంది. డ్యూరింగ్ డిస్కషన్ ఆన్ ఏ పోస్టర్ అని చెప్పేసి డిపాజిటింగ్ పిఎం నరేంద్ర మోదీ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ లార్డ్ కృష్ణ అని చెప్పి దాన్ని హైలైట్ చేశాడు. ఈ టైమ్స్ నౌ లేదా దీన్ని రాసినటువంటి ఎడిటర్ ఉంటాడు కదా, ఆ వార్తని అందుకున్నవాడు, అతడు కూడా వ్యక్తిగతంగా ఒక నెరేటివ్ కలిగి ఉంటాడు. దొరికిందే తడువుగా మొత్తం అల్లాడనమాట. అల్లికలు, కుట్లు, ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్లో మీరు చూస్తున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు చూడాలి. వీటిని తీసుకువెళ్ళి ఏం చేస్తారు అంటే, హిందుత్వవాదులు, జాతీయవాదులు అని చెప్పుకునే వాళ్ళు హిందూ పూజారులనే కొడుతున్నారు అనేలాగా. ఇప్పుడు సదరు వ్యక్తి, ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో, ఇతను గతంలో వీర రాఘవరెడ్డికి సపోర్టు చేశాడు. రంగరాజన్ గారి మీద జరిగిన దాడిని ఖండించకపోగా అతడి మీద నిందలు మోపాడు. అతడి పరిస్థితులకు తగ్గట్లుగా అతను వ్యవహరిస్తే దాన్ని అర్థం చేసుకోకుండా అతన్ని కూడా నిందించాడు ఈయన. అలాగే ఎన్నో విషయాల్లో నాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి. అది ఎలా రైట్ వింగ్ నేషనలిజం, అది ఎలా హిందుత్వవాదం అవుతుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏది పడితే అది మాట్లాడి అందరికీ అప్లై చేసేస్తే ఎలాగా? ఇన్ని సంవత్సరాలు సిద్ధాంతపరంగా పోరాడుతున్నటువంటి వ్యక్తుల మీద కూడా మచ్చపడేలాగా ఇట్లా మాట్లాడితే మాత్రం, లేదా ఇట్లా వ్యవహరిస్తే మాత్రం తీసుకునేది లేదు. అందుకనే నేను నిర్మోహమాటంగా ఖండిస్తున్నా. దీన్ని అపోజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, కానీ లాంగ్ రన్లో నా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇప్పటికిప్పుడు అర్థం కావు, ఎందుకంటే మనం అంతా ఎమోషన్స్. ఓవర్ నైట్లో ఒకటి వచ్చి ఒకటి చెప్పేస్తే అయిపోయింది. ఇంకా మనం టర్న్ అయిపోతాం. గాలివాటం బ్యాచ్ మనం.
అందుకని ఇన్నాళ్ళు మనం బానిసత్వంలో ఉన్నాం, ఇప్పటికీ ఉన్నాం. అలా పోర్ట్రే జరుగుతోంది. అండ్ ఇంకా చాలా చోట్ల దీనికి సంబంధించినటువంటి వార్తలు పుంఖానుపుంఖాలుగా నడుస్తూ ఉన్నాయి. వాళ్ళకి తగ్గట్లుగా మీడియా మొత్తం కూడా 90% యాంటీ హిందూగానే ఉంటాయండి. దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ విజయ విహారం రమణమూర్తి విషయానికి వద్దాం. సరే, ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి దీనికి కొనసాగింపుగా మరొక పార్ట్లో నేను ఆ వీడియోని మీకు ప్లే చేసి, ఈ రమణమూర్తి అనేటటువంటి వ్యక్తి రామద్వేషి, కృష్ణద్వేషి, హిందూద్వేషి, సనాతన ధర్మద్వేషి, సనాతన ధర్మ ఆచార పరంపర ద్వేషి, వైదిక ద్వేషి అని నిరూపిస్తాను. ఎంత దారుణంగా రాముడి మీద కోతలు కూశాడు ఈ వ్యక్తి అనేది కూడా ఆయన మాటల ఆధారంగానే నేను నిరూపించే ప్రయత్నం చేస్తాను. ఇటువంటి వాళ్ళని డిజిటల్ మీడియా అనేటటువంటి ఒక అపూర్వమైన సాధనం ద్వారా ఎండగట్టి జనాల్ని మేలుకొలిపితే అదే అద్భుతమైన హిందూ ధర్మ రక్షణ అని నేను బలంగా నమ్ముతాను. దాడులు చేయడం లేకపోతే హింసా ప్రవృత్తిని పెంపొందించటం మాత్రం హిందుత్వ పరిరక్షణ క్రిందకి రాదు. అది కేవలం అపరిపక్వత లేకపోతే వ్యక్తిగత అజెండాలకు సంబంధించినటువంటి ట్రాప్. దీని కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.